హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 55ని తీసుకొచ్చేసాము. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. థ్యాంక్ యూ. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ సిరీస్ చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఉండబోతోంది. ముందు ముందు చాలా అంటే చాలా ట్విస్ట్లు ఉంటాయి ఫ్రెండ్స్. చాలా మంచి స్టోరీ ఫ్రెండ్స్, మిస్ చేయకండి. వాణి, ఏంటిది? నేను మీ ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, నువ్వు చాలా మంచిదాని అంటేనే నీకు నేను అడ్మిషన్ ఇచ్చాను. మేడం, తను నా అన్నయ్య. ప్రామిస్ మేడం, నా కజిన్ బ్రదర్. నన్ను చూడడానికే వచ్చాడు. చూడడానికి వస్తే అలా చూసి వెళ్ళిపోవాలి కానీ రాత్రంతా ఇక్కడ ఎందుకున్నాడు? ఎంట్రన్స్ దగ్గర సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. నిన్న నైట్ వచ్చాడు తను. అంటే ఆ నైట్ ఎలా వెళ్తాడు మేడం? తను వేరే ఊర్లో ఉంటాడు. అందుకే ఇది ఉమెన్స్ హాస్టల్ అని నీకు తెలీదా? ఏ కథలు పడుతున్నారా? అన్నయ్య అంటావు, రాత్రాంతి ఇక్కడ ఎందుకున్నాడు అన్నయ్య? ఈ హాస్టల్లో మీ ఇద్దరు అడ్మిషన్స్ క్యాన్సల్. సార్, అలా అనకండి సార్. ప్లీజ్, ఈ తప్పు ఇంకోసారి జరగకుండా చూసుకుంటాము. నో వే. వాణి, అబద్ధాలు ఆడుతున్నావు కదా? లేదు మేడం, ప్రామిస్ అని చెప్పాను కదా. తను నా కజిన్ బ్రదర్. ఏది? ఇద్దరివి ఐడి కార్డ్స్ చూపించండి. ఇనిషియల్స్ సేమ్ ఉన్నాయా? కజిన్ బ్రదర్ అంటే మా పెద్దమ్మ కొడుకు సార్, ఓన్ పెద్దమ్మ. డాడీ సైడ్ రిలేషన్ కాదు. అప్పుడు సర్ నేమ్ ఎలా సేమ్ ఉంటుంది? కథలు పడుతున్నారు, తెలుస్తుంది నాకు. ఏం మిస్టర్, మాటలు వస్తలేవా? ఎక్స్క్యూజ్ మీ. వాణి, మీ మమ్మీకి కాల్ చేస్తాను, నంబర్ ఇవ్వు. వద్దు మేడం. మమ్మీకి కాల్ చేస్తానంటే వద్దంటున్నావా? కావాలంటే మా డాడీకి ఫోన్ చేయండి మేడం, నేను మాట్లాడిస్తాను. ఏదో దాస్తున్నారు వీళ్ళు. దే ఆర్ హైడింగ్ సంథింగ్. డోంట్ బిలీవ్. అది కాదు మేడం, మా మమ్మీకి ఇష్టం లేకుండా ఇక్కడికి వచ్చాను, మా డాడీ పర్మిషన్తో. అందుకే. దెన్ మేఘన, మీ మమ్మీ నంబర్ ఇవ్వు, మీ పేరెంట్స్కి కాల్ చేసి మాట్లాడతాను. నాకు అసలు తల్లిదండ్రులే లేరు. నేను ఒక అనాథని. నాకు ఎవరు లేరు. వాట్? అవును మేడం, నా ఫ్రెండే నాకు హెల్ప్ చేస్తోంది. మేడం, తనకి నేనున్నాను. షీఈ్ మై లవ్. నేను తన కోసమే వచ్చాను. వాట్? అవును మేడం, తను నా ఫియాన్సీ. ఇంకా చెప్పండి కట్టుకథలు. ఫియాన్సీ అయితే నేరుగా రావచ్చు కదా, ఇలా చాటుమాటుగా రావడం ఏంటి? ఇంకా తను నీ సిస్టర్ అని చెప్పడం ఏంటి? ఆఫ్ కోర్స్ షీఈ్ మై సిస్టర్, ఐ మీన్ కజిన్. సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి, అది అరేంజ్డ్ కాదు. వీఆర్ లవర్స్. త్వరలోనే రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నాం. కావాలంటే మీరు మా డాడ్తో మాట్లాడొచ్చు. మై మామ్ డజంట్ నో అబౌట్ దిస్. మా మమ్మీకి తెలియకుండానే మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. నా ఫియాన్సీని రిస్క్లో ఉంచాలనుకోవట్లేదు. అందుకే ఇలా సీక్రెట్గా. అంటే మీ పెళ్ళికి మీ డాడీ ఒప్పుకున్నారా? అవును మేడం, అండ్ మా డాడీ ఉమెన్ వెల్ఫేర్ కోసం చాలా డొనేషన్స్ ఇస్తూ ఉంటాడు. ఈ ఊర్లో ఇదొకటే ఉమెన్స్ హాస్టల్ కదా, ఖచ్చితంగా మీకు డొనేషన్స్ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ హెల్ప్ మీ మేడం. నా మేఘన ఇక్కడ సేఫ్గా ఉంటుంది. టెల్ మీ యువర్ ఫాదర్ నేమ్. హేస్ మిస్టర్ కేవి సూర్యనారాయణ. సూర్యనారాయణ? సూర్యనారాయణ గారా? అవునండి, మీ దగ్గర నంబర్ ఉంటుంది కదా, కాల్ చేసి మాట్లాడొచ్చు. కేవి సూర్యనారాయణ గారు. అతని కొడుకువా నువ్వు? సో మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ డాడీకి తెలుసు కానీ మీ మమ్మీకి తెలీదు. తనని ఇక్కడ సీక్రెట్గా ఉంచారు, అంతేనా? అవును సార్. ప్లీజ్, తను ఇక్కడ ఉన్నట్టు, తను నా లవర్ అన్నట్టు ఎవరికి తెలియకూడదు. తన కోసం ఎవరైనా వచ్చినా అలాంటి వారు ఇక్కడ ఎవరూ లేరని చెప్పాలి. ప్లీజ్ సార్, మాకిది ఒక లైఫ్ అండ్ డెత్ సిచ్యుయేషన్. డోంట్ వరీ బాయ్. మాది లవ్ మ్యారేజే, మాకు తెలుసు. మేఘన వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారా మరి? తను అనాథ అని చెప్పింది కదా. సార్, తను అనాథ కాదు, తనకి నేనున్నాను. సారీ, డోంట్ వరీ. ఐ టాక్ టు యువర్ ఫాదర్. ఖచ్చితంగా మాట్లాడండి సార్. నా మేఘన. మీ మేఘన సేఫ్, డోంట్ వరీ మిస్టర్ ధీరజ్. ఇన్ఫ్యాక్ట్ మీ డాడీ చాలా మంచివారు ధీరజ్. అతను మాకు
డొనేషన్స్ చాలాసార్లు ఇచ్చారు, ఇంకా ఇస్తూనే ఉన్నారు. బట్ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. మీ డాడీకి డెఫినెట్గా కాల్ చేస్తాం. చేయండి సార్, పర్లేదు. మా మమ్మీకి మాత్రం తెలియకూడదు. మీ డాడీకి తప్ప ఇంకెవరికి చెయ్యంలే. అండ్ నీ నంబర్ ఇవ్వు, ఐ విల్ కాల్ యూ లేటర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేఘనా చూస్తే ఎంత అమాయకురాల్లా ఉందో. వాణియే తుంటరమ్మాయి అనుకున్నాను, కానీ ఇక్కడ వాణియే సిన్సియర్ ఉన్నట్టుంది. డోంట్ వరీ, వీళ్ళకి స్పెషల్ కేర్ ఉంటుంది. మీ డాడీతో కన్ఫర్మేషన్ చేసుకున్నాక మీకు కాల్ చేస్తాము. మీ ఇష్టం ఉన్నప్పుడు రావచ్చు. ఇది మీ హాస్టల్ అనుకోండి, మీ ఇష్టం. ఈ హాస్టల్లో ఎవరైనా నీ గురించి అడిగితే నా తమ్ముడు అని చెప్పు బ్రో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే నిన్ను చూసి ఇంకా 10 మంది వస్తారు. మీలాంటి జెన్యూన్ లవర్స్ని వేరు చేయాలని మాకు మనసు ఒప్పదు. మీ ఇష్టం వచ్చినప్పుడు కలుసుకోవచ్చు. మా పెళ్లి కోసం మేము చాలా కష్టపడ్డాం. మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం ధీరజ్. మీ రిజిస్టర్ మ్యారేజ్కి మమ్మల్ని పిలవండి, సాక్షి సంతకాలు పెడతాము. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా మీ హెల్ప్ తీసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చెప్పు బంగారం. ఇప్పుడే లేచావా సీను? రాత్రి అంతా ఏడ నిద్ర పోనిచ్చినవే. మొత్తం ఫోన్ మాట్లాడుకుంటూనే ఉన్నావు. ఎందుకు మాట్లాడానో తెలుసారా? ఎందుకంటే వేందే, మనం ఇద్దరం లవర్స్ కదా. అంతసేపు ఎప్పుడైనా మాట్లాడానా? ఇప్పుడు కొంచెం ప్రేమ ఎక్కువ పెరిగిందేమో. నేను నైట్ నేను నా రూమ్లో లేనురా, నిద్రే పట్టలేదు. ఎందుకు? నీ రూమ్లో లేకపోవడేందే, ఇంకేటి పోయినావు? నా ఫ్రెండ్ రూమ్ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళాను. ఒక్కదానికి అస్సలు నిద్ర పట్టలేదు, అందుకే నీతో మాట్లాడాను. ఒక్కదాని ఉన్నా అని చెప్పలేవేందే మరి? చెప్తే నువ్వు వచ్చేవాడివా? ఏంది? నేనుగా ఉమెన్స్ హాస్టల్కి ఎందుకు వస్తానే? ఏమైతుందిరా వస్తే? నిన్న నైట్ ధీరజ్ అన్న వచ్చాడు తెలుసా? వాళ్ళిద్దరిని ఒక రూమ్లో ఉంచి నేను ఇంకో రూమ్కి వెళ్ళిపోయాను. మంచి పని చేసినావు. చూసావా ధీరజ్ అన్న మేఘన కోసం ఎలా వచ్చాడో? అసలు ధీరజ్ అన్నకి మేఘన ఇక్కడ ఉందని కూడా తెలియదు. ఎలా వెతుక్కుంటూ వచ్చాడో చూడు. నువ్వు కూడా నా కోసం అలాగే వస్తావారా? అది గుడ్ ఏం కాదు. అయినా నువ్వు ఏడున్నావు నాకు తెలుసు కదనే. ఛీ, నీకైతే అసలు నా మీద ప్రేమే లేదు. తెలిసిన అడ్రస్కి వచ్చుడే కష్టం నీకు. ఇంకా తెలియని అడ్రస్కి ఏమొస్తావులే. నీ ముఖమే. మీ ధీరజ్ అన్నకి చెప్పింది నేనే. ఏంటి? ధీరజ్ అన్నకు నేనే చెప్పిందే, మేఘన నేనే డ్రాప్ చేసి వచ్చినా అని. ఎక్కడుందో కూడా నేనే చెప్పినా. నువ్వు చెప్పావా? మరి ఇంకెట్లా తెలిసింది అనుకున్నావు? ఒరే ఇంకెవరికి చెప్పొద్దురా. ఎవరికి ఎందుకు చెప్తానే? నువ్వు చెప్పినావు కదా ధీరజ్ అన్న గురించి, వాళ్ళిద్దరిని కలుపుదామని చెప్పినా. పాపం ఫీల్ కాడానే ధీరజ్ అన్న. నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా చెప్పేశావా? దీనికి కూడా నీ పర్మిషన్ తీసుకోవన్నా? అరే నీకు పుణ్యం ఉంటుందిరా, ఇంకెవరికి చెప్పకు ఈ విషయం. నీకు నాకు అనితకు మాత్రమే తెలుసు ధీరజ్ అన్న మేఘ గురించి. చెప్పని తీయే, మా అమ్మకి కూడా చెప్పలే. ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నావు? ధీరజ్ అన్నకి కరెక్ట్ టైంలో చెప్పి మంచి పని చేసావురా. మేఘ చాలా ఏడ్చింది తెలుసా? నాకు తెలుసే, గందుకే చెప్పిన. ఈ మేఘననే కాదు, ధీరజ్ అన్న కూడా ఎంత ఫీల్ అవుతుండేనో. నాకు తెలుసు కదా ఆ బాధ ఎట్లుంటుందో. నీకు తెలుసా? మరి నువ్వెప్పుడు వస్తావురా? వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఏం లేదు తెలుసా? ఏం లేదా? బ్రేకప్ అయింది. నీ మొహం. వాళ్ళిద్దరి మధ్య ఏ అడ్డు లేదని చెప్తున్నాను. ఇద్దరు కలిసిపోయారు ఎప్పుడు. అవునా? ఎప్పుడోనా? అవన్నీ నీకెందుకు? నేను ఇద్దరం ఎప్పుడు రా మరి? ఓ నువ్వు గట్లాంటి ఆశలేం పెట్టుకోకు. పెళ్ళైనాకనే గవన్నీ. ఎందుకురా? నీకు నా మీద ప్రేమ లేదా? పిసపిసోరాకి చెప్తాను. ఫోన్ మాట్లాడు, ముద్దులిచ్చుకున్నాడు, ఇది ఒకటే. అంతకు మించి ఓవు లేదు ముందుకు. అట్లా ఎందుకంటావురా? నాకైతే ఎప్పుడెప్పుడు నీలో కలిసిపోవాలనుంది. ఓ తల్లి జరాగు, పెళ్ళి గాని. పెళ్ళి అయినాక మస్తు కలుసుకోవచ్చు ఇక. ఛీ, నువ్వైతే ఎప్పుడు లేటే. అమ్మాయి అడిగితే కాదంటారు ఎవరైనా. ఓ మేడం, నాకు గసొంటి నచ్చాయి. సర్లే, అత్తయ్య చెప్పేవారా? ఏంటిదే? దేని గురించి? మన గురించి. ఏ ఇప్పుడే చెప్పేది లేదే, జాబ్ అయితే రాని. మీ అమ్మోళ్ళు ఏమంటారో అప్పటి వరకు నేను బతుకుంటే చెప్తా. ఎందుకురా అట్లా అంటావు? ఏమోనే మరి, నాకైతే నమ్మకం లేదు. నీ మొహన్లే. అరే సీనుగా. సరేనే, మా మామ పిలుస్తాడు. మామనా? ఏ మామరా? మా అమ్మ వాళ్ళ తమ్ముడే నిన్ననే వచ్చిండు. మా అమ్మకు తెలిసిందంటే కథమే నా పని. మామ కూతురుందారా?
ఏ లేదు, పెళ్ళామే లేదు, కూతురే నుంచి వస్తుంది. అమ్మయ్యా. ఎందుకే నీ భయం పాడుగాను? నా లైఫ్లో నువ్వు తప్ప ఇంకెవరు ఉండరు, అర్థమైందా? లవ్ యూ రసీను. సరే సరే, ఇవన్నీ ఆపిగా. ఫోన్లు కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఏకు, మా మామ అన్నీ చూస్తాడు. చూస్తే చూడనీరా, చెప్పేసేయ్. వెంటలావే నీకేమన్నా. నేను చేస్తా ఫోను, నువ్వు చెయ్యకు. మళ్ళీ ఎప్పుడు చేస్తావు మరి? వెంటలేశాలు వేయకు, నేను చేస్తే నీకెందుకు, పెట్టేయ్. ఒక ముద్దివ్వు. ఏం చేస్తాండి అసలు లోపల? ఏ పిల్ల పెట్టేయ్, మామ వస్తున్నాడు. నేను హలో. ఏం చేస్తానవరా? పిలిస్తే రానే రావు? ఏమన్నా చదువుతాన్నవేమో అంటే ల్యాప్టాప్ ఆనే ఉన్నది. ఏం చేస్తానవరా? ఇప్పుడే లేచిందే మామ. చదువుకునేటోళ్ళు గింత లేట్ లేస్తారా? ఏ రాత్రి సక్క నిద్ర పట్టలేదు మామ. ఎందుకు మరి? నిద్ర ఎందుకు పడతలేదురా? ఫ్యూచర్ గురించి టెన్షన్ అవుతుంది ఏంది? గదే అనుకో. గదే అనుకున్నాడేంద్రో, మాటలేందో వినవాడాయి రాత్రి. ఏం సంగతి? ఫోన్లు ఎవరితోటి? ఫోన్లా? నేను ఫోన్లు ఎప్పుడు మాట్లాడినే? నాకు మాటలు వినబడ్డారా? నా దగ్గరేనా రన్ని నాటకాలు? ఎవడో దోస్తుగాడు చేసిండు మామ, ఏందో ఎత్తవు. నిజమారా? లేకపోతే గిసొంటి వేషాలు ఏమన్నా ఉంటే మంచిగా హాస్టల్లోనే ఉండి ఎంజాయ్ చేయకపోదునా? వీడికి ఎందుకు అత్త నేను? ఏమో నా మీద అనుమాన పడతావు. అగో అనుమానం అనబడుతుంది వాటిగా అడిగితే. అంత భయం భయం తేడా తేడా కొడతానవేంద్ర? భయం అట ఏందో అంటాడు. సరేతి అట్లా బయటకు పోయేద్దాంపా, సామాన్లు లేవట తెద్దాంపా. సరేపా, ముఖం కట్టుకొని అత్తాగు. కడుకపో, చాయ్ పెడతా. టిఫిన్ కూడా చేసినట్టుంది అక్క, తినిపోదాంపా. గట్టేటే గిటు గిటు షాపులు గట్టుంటాయి. గిటు ఊర్లోకి ఏం చేస్తావే? ఇట్లా పోతేగా మున్న షాప్ రాదారా? వస్తుంది కానీ గాన్ షాప్లో ఏముంటాయి, చిన్న చిన్న వస్తువులు ఉంటాయి. అటు ఊరి చివర్లో పెద్ద షాప్ ఉండదా? ఎట్లా తెలియనట్టు చేస్తానవేందే? అమెరికా నుంచి వచ్చినవేంది? ఒకసారి గిట్లా పోదాం పారా. ఆగో గిట్ల వట్టిగా ఊరంతా చూసి మళ్ళా పోదాం తీయలేవు? ఊరంతా చూస్తావా? ఏడ పని లేదు, ఇదో పెద్ద హైదరాబాద్ అని దీన్ని చూడడానికి వచ్చినవా? నాకెప్పుడు హైదరాబాద్ చూయించాడు కానీ గీడికొచ్చి అమ్మకి ఊరు చూయించానట. ఏం పాడైందిరా హైదరాబాద్లో? బయట కోడంటే తినుడు తిరుగుడు తాగుడు. మంచిగా మన ఊర్లో నాటుకోడి కోసుకొని తింటే దీని తల్లి ఉంటుంది. ఎట్లంటవేమే? బిర్యానీ ఇష్టమే కదా నీకు? ఇష్టమే. ఈడ వేసుకోరాదారా బిర్యానీ? ఏం పాడైంది అందులో? నేను చేసిత్తా తిరిగిపోయేలుండో. ఈ ఆదివారం చేసేయాలి మరి. మా చేసిత్తా, ముందైతే ఇటువా. ఏందో ఏమో మామ ఎవరి కోసం ఇటు పోదామంటాడు. గిది గానితో ఇల్లే కదరా? అవునవును. ఉన్నదారా లోపల? బయటకు వస్తలేదు. పెద్దనే కట్టిండు కదరా ఇల్లు. ఎందుకు మామ, ఏమన్నా పని ఉన్నదా? ఏం పని లేదురా, పట్టిగానే కనబడితే మాట్లాడదామని. పాప అవురా, ఒక నిమిషం. 2 అంతరాలు కట్టిండు. ఇక కడతారు ఇక పైసలు ఉన్నోళ్ళు. ఊర్లోకి పోయి ఏం చేద్దాం? ఓ మామా, ఊర్రకురా. ఎందుకు కొడతాను? ఈడ నిల్సో నేను చూస్తాను. ఏ అనిత వస్తుందేమో ఒకసారి మాట్లాడదామని చూస్తానరా. ఏమో అనిత అనిత అని పెట్టినవేంది? ఆమెకు పెళ్ళైంది. ఊర్రకు ఏమొడతావురా? నేనేమన్నారా ఇప్పుడు? నువ్వేం అనలేవు గాని గామెను చూసుడేంది మాట్లాడేంది అంటున్నా. ఆమెకు పెళ్ళైంది. నాకు తెలుసు, ఏదో నా క్లాస్మేట్ కదా మాట్లాడతాను అనుకుంటున్నా. మొన్న ఇంటికి వచ్చినప్పుడే మాట్లాడుతీవి కదా. సార్ మాట్లాడబుద్ది అవుతుందిరా. పిసగిట్ట లేచింది ఏంది నీకు? నేను అమ్మకి చెప్తాగు. ఎందుకు రాగట్లే చేస్తావు? ఆమెతోటి మాట్లాడితే మంచిగా అనిపిస్తుందిరా నాకు. ఆమెను చూస్తే అట్లనే చూసుకుంటూ ఉండబుద్ది అవుతుంది. సాల్తీ నడువిగా, సిగ్గుండాలే నీకు గసొట్టి మాటలు మాట్లాడాలంటే. ఇవా నువ్వు నన్ను కంట్రోల్లో పెట్టుడు పోయింది, నేనే నిన్ను కంట్రోల్ చేయాల్సి వస్తుంది కదా. నేనేమన్నారా? నాకు ఆమె మీద ఏమన్నా చెడు ఉద్దేశం ఉన్నదా? ఏదో చూస్తే మంచిగా అనిపిస్తుంది అని చెప్పిన. బ్యాచులర్నే కదరా, తప్పేమున్నది? నేను అమ్మకి చెప్పకపోతే నా పేరు సీనే కాదు చెప్తాను. రాజు, ఆగో ఇక్కడున్నవేందని నువ్వు? ఇది మా ఇల్లే. మీ ఇల్లా ఇది? ఓర్ని అబ్బా, తెలివనట్టే. నువ్వు వర్రకురా. ఏటో బయలుదేరిండ్రు మామ అల్లుళ్ళు. వాటిగానే అట్లా ఊరు చూద్దామని. ఊరు చూడ్డానికా? మన ఊర్లో ఏముంటాయి? అంటే సామాన్లు తేయడానికని వచ్చినాం. గట్టిగా అట్లా వాకింగ్ అవుతుందని తిరుగుతున్నాం. అవునా? సీను అమ్ముందా? ఉందక్క. దానికి సూది దారం కావాలన్నది, పోయేటప్పుడు తీసుకొని పో. సరే అక్క. రాజు, మా ఇల్లు చూడవా మరి? చాయ్ తాగిపోయేవద్దా? మా ఆయనని పరిచయం చేపిస్తా, ఇప్పుడే వచ్చిండు. మళ్ళీ ఎప్పుడన్నా వస్తుంది? ఇప్పటిదాకా పోదాం పోదాం అన్నాడు. మా ఆయన వచ్చిండనమ్మ చెప్పంగానే గుటుక్కంటాండిగా. పర్లేదు రా రాజు,
సీను మీ మామని తీసుకొనిరా. పోదామా మామ? వాళ్ళ ఆయన ఉన్నాడటపా, నీ రోగం తిప్పిపిత్తపా. ఎంత మంచిదిరా అనిత. అవు. పాపం పోయిపోయి వచ్చిండు కదా అనిత, మళ్ళోసారి వస్తుంది. సరే సరే, ఏదో పని మీద పోతున్నట్టున్నారు. సీను తీసుకొనిరా మీ మామను. మామకు మొహమాటం ఎక్కువ. సరే సరే అక్క, తీసుకొస్తా. దాయిగా పోయింది. మస్తు మంచిదిరా అనిత. కాదనెవలన్నారు? మరి పోదాంపా, చాయ్ తాగద్దాంపా. వాళ్ళ ఆయనను పరిచయం చేపిస్తుందట. హీరో లెక్క ఉంటాడు వాళ్ళ ఆయన, తెలుసా? ఫోటోలో చూసినారా, రియల్గా ఎప్పుడు చూడలే. బాగానే పెద్ద ఇల్లు కట్టిండు కదరా. పైసా పైసా రాణి లెక్క చూసుకుంటాడు అనితక్కను. మంచి మనసున్నోళ్లకు గిట్లా మంచిగా జరుగుతుందిరా. పాపం వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉంటే ఎంత సంతోషంగా ఉంటుండేనో అనిత. వచ్చిన పని అయిపోయింది కదా, పోదాంపా షాప్కు. సరేపా. ఆ? అంటే వచ్చిన పని గిదే అన్నట్టు. అబ్బో మామ చిన్న కథలు పడతలేడు కదా. నీ సంతోషం సర్పాలు మింగ. ఎవరే? ఎవరితోటి మాట్లాడుతున్నావు? మాలతి వాళ్ళ తమ్ముడండి. ఎవడు? నీ క్లాస్మేట్ అన్నావు, వాడేనా? అతనే. ఏందట? ఎందుకు వచ్చిండు? నీ ఇల్లు కూడా తెలుసా వానికి? సీను ఉన్న రాజు ఇద్దరు కలిసి పోతున్నారు. వాని పేరేంది? రాజు అప్పుకోతున్నారట. సీనును పిలిచిన, మాలతి సూదిదారం కావాలన్నది తీసుకుపోమ్మని. రాజు కూడా ఉన్నాడు అక్కడనే. ఇది మీ ఇల్లేనా అని పరేషాన్ అవుతున్నాడు. ఎందుకట వానికి? ఎప్పుడు చూడలేదు కదా, చూసి పరేషాన్ అయిండు. మరి ఇంటికి రా రాజు, తీరా అయిపోయావు, మా సారు ఉన్నాడు పరిచయం చేపిస్తా అని చెప్పిన. మళ్ళెప్పుడన్నా వస్తుంది అని పోతున్నాడు. బాగా సిగ్గుపడతాడు. సరే సరే, వంట ఏం చేసినావే? టమాటా పప్పు ఇంకా ఆలుగడ్డ ఫ్రై చేసిన. అబ్బా, నా ఫేవరెట్ చేసినవాని. బయట అంతా పిచ్చి పిచ్చి తిని తిని కడుపు అంతా పాడైంది. పెరుగుందా? ఉందండి. ఎన్ని తిన్నా లాస్ట్కి పెరుగన్నం తినకపోతే నాకు మనసున పట్టది. మన ఇంట్లో పెరుగు ఉన్నదా అని అడుగుడు అవసరం లేదు. సరే గాని వానితోటి వీనితోటి ఎవరితోటి పడితే వానితోటి మాట్లాడకి. ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు. అతను తెలిసినోడే కదండి, మాలతి వాళ్ళ తమ్ముడేనే. ఎవరైనా సరే మొగోళ్ళతోటి అసలు మాట్లాడకు. వాళ్ళు వేరే ఉద్దేశంతో చూస్తారు, అర్థమైందా? ఛీ, రాజుని చూస్తే అట్లా అనిపించదండి. అట్లాంటోడు కాదు. ఏదన్నా చెప్తే కొంచెం విను. ఈ మధ్య ఏది చెప్పినా ఇంటలేవు. సరే అండి, దానికే కొంత సీరియస్ అవడెందుకు. ఏదో ఇంటి ముందట్టుకు వచ్చిండని మాట్లాడిచ్చిన. ఇంకోసారి మాట్లాడకని చెప్తున్నా. సరే మాట్లాడతి. ఉమ్, స్నానం చేయిపోండి, ఆకలి అవుతుంది, తిందాం. చేస్తా గాని హాస్పిటల్కి ఎప్పుడు పోదామే? రేపు పోదామా? ఎందుకింత తొందర వచ్చింది నీకు? మొన్నటి దాకానేమో కాపర్టీ సెట్ కాకుండా 2-3 సార్లు వేయించిండు. ఇది మంచిగా సెట్ అయినాక ఇప్పుడు తీయించుతా అంటున్నాడు. నీకేం చెప్పినా నేను? సరే అండి, ఒక వారం 10 రోజులు ఆవు కదా, అంత అర్జెంట్ ఎందుకు? వారం 10 రోజులా? ఇంకా నయమే, అస్సలు ఆగేదే లేదు. ఎందుకండి, నాన్న అని పిలిపించుకోవాలనిపిస్తుందా? నేను విడిచిపెట్టి నేను ఉండలేనే. నువ్వు లేకుండా నా జీవితం శూన్యం. ఏంది? నేనేం మాట్లాడుతున్నా, మీరేం చెప్తున్నారు? మన పిల్లల గురించి నేను మాట్లాడితే నువ్వేమో నా గురించి మాట్లాడతావు. నాకు నువ్వు కావాలి, అంతే. నేనెక్కడికి పోయినా అండి, నీ దగ్గరనే కదన్నా. నేను ప్రాణం విడిచిపెట్టేంత వరకు నాతోనే ఉంటావు కదనే. పిచ్చా నీకేమన్నా? పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు. అనిత, ఏమైందండి? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? నువ్వు నా దానివే, నువ్వు నాకే సొంతం. సరే, ముందైతే స్నానం చేసి రాపోండి. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. అరవింద్, నిన్నొకటి అడగాలి. ముందు తిందాం పద, నేను స్నానం చేసి వస్తాను. సరే. రేపు 11:30 వరకు హాస్పిటల్కి పోదామే, రెడీ ఉండు. అనిత, దానికోసమేనా? ఆ కాపర్టీ తీయించేద్దాం. ఒక వారం 10 రోజులు ఆగమన్నా కదండి, ఎందుకు ఇట్లా ఆగమాగం చేస్తున్నావు? ఎట్టి పరిస్థితులలో రేపు హాస్పిటల్కి పోవుడే, అది తీయించుడే, అంతే. అరే, రేపు పోవుడే, రెడీగా ఉండు, అంతే. నాకు రేపు ఎల్లుండో పీరియడ్స్ ఉన్నాయండి. పీరియడ్స్ అప్పుడు ఎట్లా పోతారు చెప్పు? పీరియడ్స్ ఉన్నాయా? మరి ముందే చెప్తే ముందే పోదాం కదనే. ఎందుకు ఇట్లా ఆగమవుతున్నావు నాకైతే అర్థమే అవుతలేదు. నాకు ఇప్పుడు పిల్లలు కావాలి, అంతే.
పిల్లలు కావాలంటే రేపు హాస్పిటల్ పోగానే సాయంత్రం పుడతారనుకున్నావా? నాకు ఎంత తొందర అయితే అంత తొందర నువ్వు ప్రెగ్నెంట్ కావాలి అంతే. ఎందుకో మరి ఎన్ని రోజులు లేంది ఇప్పుడే పెళ్ళయ్యాక ఏం వద్దండి అంటే వినలేదు. అది వేయించారు. ఎంత ఇబ్బంది అయింది నాకు. మందులు వాడినా మంచిగానే కదనే. మరి ఇప్పుడు ఎందుకు? ఆయనతో సంవత్సరం అవుదాం కదా. నేనాగా. సరే, ఒక వారం రోజుల నాగు. సరే, పీరియడ్స్ అయిపోయినాక వెంటనే పోవాలి. ఎప్పుడు పోదామా మరి? 3 రోజులైనాక పోదామా, 5 రోజులైనాక పోదామా? అరవింద్, ఉమ్, పీరియడ్స్ అయినాక వెంటనే అంటే నాకు ఇబ్బంది అవుతుంది. నా గురించి ఆలోచించరా? ఏమవుతుంది? అదో పెద్ద ఆపరేషనా? ఆ మాత్రం అర్థం చేసుకోవా? సరే, నీ ఇష్టం. వారం అయినాక పోదాం. 10 రోజులు. సరే, 10 రోజులు తీయించుకున్నాక వెంటనే రెడీగా ఉండాలి. మళ్ళా నన్ను ఇబ్బంది పెట్టకంటావా? ఏమైంది నీకు అసలు? అంతా పిచ్చి పిచ్చి చేస్తున్నావు. నాకు నువ్వంటే ప్రాణమే. పిల్లలు పుడితే నువ్వు ఇక నా నుంచి దూరం కాలేవు. వాళ్ళ కోసమైనా నా దగ్గరనే ఉంటావు. పిల్లలు పుడితే నీ దగ్గర ఉంటా, లేకపోతే నీ దగ్గర ఉండనా? ఎవరు చెప్పిండ్రు నీకు? ఎవరు చెప్పినా చెప్పకున్నా నా అనిత నా కోసమే, నా పిల్లల కోసం అంతే. పిచ్చి నీకు. నాకు ఇంకెవరున్నారు అరవింద్? నువ్వు తప్ప. నా సర్వస్వం నువ్వే. నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు? ఎక్కడికి వెళ్ళను. అరవింద్ నిన్ను ఒకటి అడుగుతా అని చెప్పిన. ఏంటిదే? ఏంటిదే? నీకు నేనంటే ఇష్టమేనా? పిచ్చావే నీకేమన్నా? చచ్చిపోతా నేను అంటే. నువ్వంటే నాకు మస్తు ఇష్టం. ఎంతో మంది ఆడవాళ్ళని చూసింది, నాకెవ్వరు కూడా నచ్చలే. అందుకే కదనే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. నిజమే కదా? నీకు ఆ డౌట్ ఎందుకే? నీకేం తక్కువ చేసింది అట్లా అడుగుతున్నావు? నీకేం కావన్నా చెప్పు, క్షణాల్లో తెచ్చిపెడతా. అంతేగాని ఇంకోసారి అట్లా అడగకు. ఇదే నన్ను అడగాలనుకుంది. అరవింద్ నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, నేనేమో అనుమానిస్తున్నాను. అరవింద్ నన్ను క్షమించు. ఏం అడుగుదాం అనుకున్నావే అనిత? ఏం లేదు. ఐ లవ్ యూ అనిత. అనిత, ఓ అనిత, పొద్దుగాలనే లేచి ఆకలి ఊడ్చింది కదా, ఎటు పోయింది ఇది? అనిత ఉన్నావే? అత్తమ్మ. ఏంటిది అత్తమ్మ? వచ్చినాడే నిన్న కొడుకు. వచ్చిండు అత్తమ్మ, మీ దగ్గరకు వచ్చిండు మధ్యాహ్నం కానీ మీరు లేరట. నేను గప్పుడే తిని ఇక మాలతో లత్తింటికి పోయిండే ముచ్చట పెట్టి నీకి. వాడు అప్పుడే వచ్చినట్టున్నాడు. వాళ్ళు లేనప్పుడు 2 రోజులు మూతిట్లో పెట్టుకొని ఎట్లున్నవే? ఇవాళ చూడు ఎంత కాలం వచ్చింది ముఖంలో. సంతోషంగా ఉంటుంది నా కొడుకుంటే. ఏమైందే, బాధ అంతా పోయిందా ఇక రాగానే? ఏమో అత్తమ్మ, నీకే అన్నీ అనిపిస్తాయి, నాకేమనిపించదు. నా కొడుకు ఇంట్లో లేకపోతే ఎట్లుంటావే నువ్వు? చక్కగా తినవు, చెయ్యవు, మూతిట్లో పెట్టుకొని కూర్చుంటావు. నాకు గాయంతదే లేదా అని ఇవాళ చూడు ముఖంలో ఎంతకాలం వచ్చిందో. సరే కూర్చుండు అత్తమ్మ, ఏమన్నా పని మీద వచ్చిందా? ఏం లేదే, అంతటి మాట్లాడదామని వచ్చిన. మళ్ళీ ఏటో దిక్కు పోతాడు కానీ అనేవాడాడు. కూర్చోండి, చాయ్ పెట్టుకొస్తా. టిఫిన్ తిన్నారా? తినలే ఇంకా. ఆ ముసాలు దూకుంటుందా నేను ఇక్కడ కూర్చుంటే? నువ్వు టిఫిన్ ఏం చేస్తానవే? దోశకి నానబెట్టిన, ఇప్పుడే పచ్చడి చేసిన. నేను పంపిస్తా టిఫిన్. నా కొడుకు వచ్చినప్పుడు కొడుకుతోటి ఉంటే ఏమవుతుంది? ఎప్పుడు మా గురించే ఆగం పడతావు. పిండెండ్ల నవ్వోసి అప్పుడే నేనన్నా పోసుకుంటా. ఎంతసేపు అత్తమ్మా, మనిషికి 4 పోషిస్తా తీయండి. మీరైతే కూర్చోండి. అది ఇంకా లేవలేడానే? ఇంకా లేవలే అత్తమ్మ. ఏమన్నా పనుందా? పంపిస్తే తీయండి అప్పటి వరకు. నేనే మాట్లాడదామని వచ్చిందే అంతోటి. నువ్వు కూడా పక్కల వండక ఎందుకే లేచి వచ్చినావు ఇప్పుడే? ఏం మాట్లాడుతున్నారు అత్తమ్మ? ఎవరన్నా ఇంటే గలీజ్ ఉంటుంది. అయ్యో, ఇక్కడ వాళ్ళున్నారేమో నిద్రమేనైతే మీ
వాళ్ళు లేవనే లేవకపోయా. నేను అంతోటి గదే మాట్లాడదామని వచ్చిన. బిడ్డ బిక్కు బిక్కు అనుకుంటా కూర్చుంటాంది ఇంట్లో, నువ్వు ఎటన్నా పోతే అందర పిల్లల్ని కానుండ్రి అని చెప్పుదామని వచ్చిన. మీరు కూడా అదే ఆలోచిస్తున్నారా? ఎందుకే, నీకు కూడా అట్లే అనిపిస్తుంది కదా, నాకు తెలుసు. ఎన్ని రోజులనే ఒక్కదానివే ఉంటావు. పిల్లనో జల్లనో ఉంటే అలా ఆలన పాలన మొత్తం అలా చుట్టూ తిరుగుతుంది మనసు. నేను అంతోటి మాట్లాడతావు, ఏమన్నా మందులు వాడతాండో మరేం చేస్తాండో. నేను కూడా అదే అనుకుంటున్నాడు అత్తమ్మ. అనుకుంటాండానే? మరి ఏమన్నా మందులు వాడతాండానే? ఏం లేదత్తమ్మ. మరి ఇంత దవాఖానలో చూయించుకుంటే ఏంది కానప్పుడు. పోదామన్నాడు హాస్పిటల్కి. పోదామన్నాడా? ఎప్పుడే? ఇలా పోతాండ్రా? నాకు ఇవాళ పనికి రాదత్తమ్మా. ఓ వారం రోజులు అయినాక పోతాం. పోండి పోండి, బయట ఉన్నాక ఏంటనే పోతే తొందర అవుతుందట. ఎందుకు అందరికి ఒకటేసారి ఇట్లా అనిపిస్తుంది? తొందర తొందర అంటున్నారు. ఎన్ని రోజులు అసలు ఎవరు సప్పుడు చేయలేరు. ఇక చూసినా ఇక నాకే మనసున పడతలేదే. తొందర అయితే మంచిగా ఉంటుందని చూస్తానా. అరవిందే అనుకున్నా, వీళ్ళందరికీ ఉన్నదన్నట్టు లోపల. నాదేమున్నది, అరవింద్ ఇష్టమే నా ఇష్టం. నేను ఎప్పుడు కూడా పిల్లల్ని వద్దని లేదు. నాకు ఇష్టమే, తల్లి కావాలనుంది. అప్పుడు నాకు పిల్లలకి రక్త సంబంధం అనేది ఏర్పడుతుంది అనే. మరియా ఆడు కూడా గదే అంటే ఇక నేను మాట్లాడేందుకే. ఓ మాట చెప్పు, నేను గిట్లా అన్నా అని. సరే చెప్తా. దేని గురించి మాట్లాడుతున్నావే అమ్మా? అగో లేచిండే కదా, పంటివి కదరా, అప్పుడే లేచినావు. ఇక నీ స్టోన్ చిన్న స్టోన్ అవే, దెబ్బకు లేచి కూర్చున్నా. ఏం ముచ్చట పెడుతుండే అత్త కోడళ్ళు? ఏం లేదురా, ఇక ఎన్ని రోజులు సపరేక పిల్లల్ని కంటే ఏమవుతుంది అంటన్నా. నువ్వు తిరుగుడు తిరుగుడు తిరుగుడు, పాప మాది ఒక్కతే ఇంట్లో బిక్కు బిక్కు అనుకుంటా కూర్చుంటాంది. ఏం మనసున పడతలేదు తనకి. ఇక ఎన్ని రోజులు అవుతారా ఇక కానుండని చెప్దామని వచ్చిన. అనిత ఏమంటావే? మీ ఇష్టం. గదేమంటదిరా, నువ్వేదంటే గదే అంటది. దాన్ని అడిగేది ఏమున్నది? దానికి కూడా ఇష్టమే పాపం, కానీ అయితలేరు. ఏం చేద్దాం? కాపర్టీ గురించి చెప్పలేదు కదా ఇది అమ్మకు. చెప్పనట్టే ఉంది. ఇక ఆ దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడే. ఒకసారి పోయి చూయించుకొచ్చుకోండిరా దవాఖాన్లా. పోతాం ఓ వారం 10 రోజులు అయినాక పోతాం. సరే, గీదే ముచ్చటనా వెని ముచ్చట? గిదే మరి, నువ్వు ఎందుకు లేచురు కత్తివి? సరే మాట్లాడుకోండి. ఇలా పోతావారేటన్నా? పెట్టుకోను, చిన్న పనున్నది. 1-2 గంటలలో పోయేస్తా. మధ్యాహ్నం వరకు పోతా, ఇప్పుడు కాదు. సరే సరే, దోశ పోసిందట, టిఫిన్ తిను. తింటా. అదేంటి, ఆయనకి కూడా ఇష్టమే ఉన్నట్టున్నది కదా. నేను అంటలేను అత్తమ్మ, ఈయన కూడా అంటున్నాడని. మరి చూయించుకో బిడ్డ. నిన్ను చూస్తే నాకు ఎట్లనో అవుతుంది, అంత గోస గోస. ఏమైందో ఏమో ఈ మధ్య ఇంకెక్కర అంది పెట్టుకున్నది నీ మీద. ఇక నేను పానం మంచిగా ఉన్నప్పుడు ఇంత కాన్పియత్త గట్ల. ఈ పిల్ల ఉండి మిస్ అయింది. ఈమెను ఎట్లా తీసుకొచ్చాడో ఏందో. ఈ సాలెగాడైతే తినుకుంటా తాగుకుంటా వంటున్నట్టున్నాడు. పిల్లాన్ని తీసుకొచ్చుకోవాలని కొంచెం కూడా లేదు వేస్ట్ గానికి. వీనికి అడ్రస్ చెప్పిపియాలి. అడ్రస్ చెప్తే నన్ను పోయి తోలుకొచ్చుకుంటాడో. ఉన్నాడా ఈడు? లేనట్టున్నాడు కదా. ఏడదొచ్చిండో ఏమో. అరవింద్ అన్న ఇక వేస్ట్ గాని ఇంట్లోకి తొంగి చూస్తున్నాడు ఏంది? ఆ సాలెగానికి సిగ్గుమానం రాదు. అమ్మో, అరవింద్ అన్నకు తెలియదు వాడు వదినేమన్నాడో. తెలిస్తే ఊకునేటోడా? ఈ సాలెగాడేవాడు మాలతి తమ్ముడే కదా. నేను పేరేమో అన్నది రాజు. వీడు ఇక్కడిక్కడనే తిరుగుతున్నాడేంది? అసలు ఇటు దిక్కెందుకు వస్తున్నాడు వీడు? ఏదో తేడా కొడుతుంది వీడిని చూస్తుంటే. ఇంటి ముందట ఆగి మరీ చూస్తున్నాడు. నీ సంగతి చెప్తావురా. వామ్మో, అనిత వాళ్ళ హస్బెండ్ ఈయననే ఉన్నట్టున్నాడు కదా. ఆయన మళ్ళీ తిరిగి చూడకపోతే అయిపోతుండే. చూసి పలకరించినా అయిపోవు. ఆయన నవ్వినా కూడా చక్కగా వచ్చేసిన. ఏమనుకున్నాడో ఏమో. మళ్ళోసారి పోయినప్పుడు పలకరిస్తా. ఏమో, నాకు ఒక్కనికే పలకరియాలంటే మంచి అనిపించేది. సీను గాని తీసుకొచ్చినప్పుడు పలకరిస్తా, ఖచ్చితంగా పలకరిస్తా. హలో అన్న, చెప్పే. ఏం లేదురా, వాట్సాప్లో నీకు ఫోటో పెట్టినా చూడు. ఆవు ఇప్పుడే చూసినా అన్న. ఎవరినే? వాడు బాగా ఎక్స్ట్రాలు చేస్తాండ్రా. ఏమైనా మా ఇంటి ముందటి నుంచో తిరుగుతాండు. వదినతోటి మాట్లాడడానికి ట్రై చేస్తాండు ఊకే. అవునా? సాలేగాడు ఎక్కడుంటాడు వీడు? వాడు ఈ ఊరోడు కాదురా. ఎందుకు వచ్చిండో తెలియదు. లేపేయమంటావా అన్న? అవసరం లేదురా. ఆడు ఈ ఊరోడు కాదు కదా, పోతాడు కావచ్చు. ఉన్నప్పుడు ఇట్లాంటి వేషాలు వేయకుండా ఉంటాడు.
గట్టి వార్నింగ్ ఇచ్చి ఇడిచిపెట్టి చాలు రాకుండా కావాలి సాలెగాడు. ఆడు ఈ ఊర్లో అడుగు పెట్టాలంటేనే భయపడేటట్టు చేస్తాగన్నా. సరే తొందరగాని. ఆ, ఆ. ఎప్పుడు వస్తావే అన్న? వస్తా మధ్యాహ్నం వరకు వస్తా. సరే అన్న. అసలు వీన్ని లేపేసుడే కరెక్ట్ కావచ్చు. ఒక్క వార్నింగ్ ఇచ్చి చూద్దాం. మళ్ళా నాకు కంటికి కనబడాలి, లేపేస్తా. ఏమంటా అంటే ఆడు పెళ్ళాన్ని తీసుకొస్తాడటనా లేదా? రమేష్ గాడా ఆయన బొంద తీసుకొస్తాడు. తాగుడు తినుడు పండుడు అదొకటే తెలుసానికి. ఆడేనాడు తీసుకురావాలి. ఏందో రెచ్చిపోతాడు, తాగినాక చల్లబడతాడు. మరి అన్న ఏమంటాడు? ఏం చేసుడు? మనమే ఆడుకోయి తీసుకొస్తే ఏమవుతుంది సపరేక? అద్దద్దు, అన్నయ్య చెప్పింది ఏం చెయ్యొద్దు. మరి అన్న ఏం సప్పుడు ఎత్తలేడు కదా, ఏటో పోయి వచ్చినట్టున్నాడు. అవు పెద్ద మీటింగ్కి పోయి వచ్చిండు. ఇవాళ కలుస్తా అన్నాడు మనల్ని. ఏమంటాడో చూద్దాం. మరి ఊర్లోకి ఎందుకు పోతున్నావు? మన ఆఫీస్లకే పోదాంపా. అన్న ఒక పని చెప్పిండు, పని చేసుకొని పోదాం. ఏం పని? మళ్ళేవతన్నా దొరికిందా? ఏ కాదు, ఒక సాలెగాని తాట తీయమని ఆయనతోటి మాట్లాడడానికి ట్రై చేస్తాడట. అవునా? ఎవడాడు? ఎవడట? పేరు చెప్పిండా? ఏమో ఫోటో పంపిండు. అందులో ఫోన్లు ఉన్నది చూడు. ఈ ఊరోడు కాదట. ఈ ఊరోడు కాదా? ఎవడో మరి. ఆ అన్నకు వదిన అంటే పిచ్చి ప్రేమ. వదినేను ఒక కన్నుతోటి ఎవరన్నా చూసినా కన్ను వీకి పారెత్తాడు. మరేమనుకున్నావు? ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆవు ఆవు, ఎట్లా ప్రేమించిండో నాకు మా తెలుసుది. ఎట్లా ప్రేమించినా ప్రేమించిండు, పెళ్లి చేసుకున్నాడు. అన్నకు ప్రాణం ఇప్పుడు వదిన అంటే. మనకు తిట్లు తినిపించిండు. అన్న మనకి ఎన్ని చేసిండే, ఆ మాత్రం చేయలేవానే? ఆ చేత్తా ఇప్పుడు ఏం చేస్తున్నా గాని నువ్వు ప్రేమ గీమ అంటానవైతే పిసనావే నీకేమన్నా? వదిన అంటే ప్రేమ లేనిదే ఇవన్నీ చేపిస్తాడా వదిన కోసం? ప్రేమ లేదు అంటలేను. ప్రేమనో ఏందో నాకు తెలియదు కానీ ముందు వదిన దగ్గరికి ప్రేమించే పోయిండా. ఇప్పుడు అవన్నీ మాట్లాడకు. అన్ని విన్నాడనుకో, నిన్ను నన్ను ఇక్కడనే షూట్ చేసి పారేస్తాడు. మోసుకొని నడు. సరేపా. ఆ పాత విషయాలు అవసరం లేదు ఇప్పుడు. అర్థమైందా? వదిన కొంచెం డౌట్ వచ్చినా మంచిగా ఉండదు. ఆ నాదనైతే వేసిండు ఆమెను. ఎక్కువ తక్కువ వాగకని చెప్తున్నా, వినిపిస్తలేదా మాయా? అన్నకి తిన్నాడనుకో సస్తవే. మనమైతే అనాథలమే కదనే, మనల్ని చీర తీసిండా లేదా? ఇక ఎవరి అవసరం వాళ్ళది. సరే, ఈ టాపిక్ ఇక్కడికి బంద్ చేయి. నోరు మూసుకో. గివీడా? వీడు గా మాలతి తమ్ముడు కాదు? నీకు తెలుసా ఆడు? 2-3 సార్లు మా చూసిన. చుట్టం. ఈ ఊరోళ్ళకు చుట్టం అవుతాడు తమ్ముడు.